శ్రీరామ్. ఈరోజు మనదేవుడు దేవుడు కాంగ్రెస్ వాడు అనుకున్నాడు. ఈరోజు ఈ దంకేశ్వర గ్రామానికి విచ్చేసిన పార్లమెంట్ ప్రస్తుత ఎంపీ గారు ధనంపూర్ అరవింద్ గారికి, ఇంత సోదరులందరికీ మరియు ఈ ఎన్నికల సమరానికి ఈ సమావేశంకి వచ్చిన ఆడబిడ్డలందరికీ, నా అక్కయ్యలందరికీ అందరికీ నా యొక్క పాదాభివందనం తెలుపుకుంటున్నాను. ఈరోజు ఎవరైనా పటాకులు పటాకులు 4వ తారీఖు వెళ్ళడం కదా, జూన్ 4 తర్వాత చెప్పిన ఆజ్ఞ. ముఖ్యంగా అమ్మ ఈరోజు దంకేశ్వర్ కు ఈ మధ్యన ఒకడు బిల్ల ఒకటి రంగ, ఇంతకుముందు బిల్ల ఉండే ఇప్పుడు రంగగారు తయారైంది. ఆ బిల్లగారి మనుషులందరినీ రంగగారి దగ్గర పంపిస్తున్నాడు. ఇంతకు ముందున్నట్టుగా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇక్కడ అక్రమ కేసులు కానీ, అవినీతి కానీ, రౌడీజం కానీ ఏమైనా చెప్పండి. మీరు ఇప్పుడు 6 నెలలకి ఇప్పటికైనా తేడా ఉందా లేదా? ఇక్కడ గుండాలు కనబడుతున్నారా, రౌడీలు కనబడుతున్నారా, కబ్జాలు కనబడుతున్నారా? కాబట్టి దయచేసి ఫస్ట్ మాట్లాడే స్వాతంత్రం వచ్చింది, ఏదైనా చెప్పుకునే స్వేచ్ఛ వచ్చింది. ఈరోజు 420 వాగ్దానాలు చేసి 420 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంకేశ్వర్ మహిళలను అవమానించి చెప్పు రేవంత్ రెడ్డి 2500 ఎప్పుడు ఎత్తావు, ప్రతి ఆడబిడ్డకు 2500 ఇస్తాను ఎప్పుడు ఎత్తావు చెప్పు. రైతులకు రుణమాఫీ ఎప్పుడు ఎత్తావు అడిగేది కాంగ్రెస్ అని. 4 నెలల కింద ఏం చెప్పిండ్రు, ఏం చేసేస్తున్నావు, ఎందుకు ఎత్తున్నావు? రేవంత్ రెడ్డి నల్లటి కార్లలో బిడ్డ ఎవరు వెళ్తున్నావు ఈ కారు. కాబట్టి దయచేసి ఆ మోటగారు రామాలయం అంటే నచ్చనోడు, రాముడు అంటే నచ్చనోడు, దేవుడు అంటే ఇష్టం లేనోడు, హిందువులంటే అవమానించలేడు, ఇక మళ్ళీ కొత్త వ్యక్తి కులంలోడు రిజర్వేషన్లు తీసుకుంటాను. రిజర్వేషన్ చెప్తాడు రేవంత్ రెడ్డి, నీ అభ్యర్థిగా వచ్చిన రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు తీయము, తీర్త మాత్రం ఒప్పుకోము. మీరు కాంగ్రెస్ వాళ్ళు కుట్రలు చెప్తున్నారు. ఒక్కొక్కరు కడుపుల కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు. మళ్ళా ఆడు నల్ల పాంపుడు పిల్ల పాము వచ్చిన నల్లి కుట్టాడు. ఎట్లా అవుతారా నువ్వు ఎమ్మెల్యే? నేను వాళ్ళు ఎమ్మెల్యే వచ్చిన ఈ దంకేశ్వర్ 10 ఓట్లు తగ్గించిన, ఆడపిల్ల ఓట్లు తగ్గించాను రాకేష్ రెడ్డి. నేను ఇల్లు ఇవ్వాలని నేను 3500 శాంక్షన్ రేవంత్ రెడ్డిని సున్నా బిడ్డ కొడంగల్ 35,000 ఓటు, 6 3,000 ఇంతవా. ఇదే అడుగుతున్నా, 10,000 ఇస్తావా లేకపోతే చల్ల కొడంగల్ నా కైలను తీసుకొని దంకేశ్వరం తీసుకోవడం దాకా అంతకూడదు. నేను దయచేసి ఈరోజు రైతు రుణమాఫీ రాలేదు, ఆడబిడ్డలకు 2,500 రాలేదు, పేద రైతులకు రుణమాఫీ రాలేదు, కౌలు రైతులకు డబ్బులు రాలేదు, పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. ఇక ఉన్నదే ఒక బస్సు, అడ్డొక్కు బస్సులు ఎక్కించడు దిగించడు, ఎక్కించడు దిగించడు, అదే బస్సులని 10 రూపాయలు తింటామా? 10 రూపాయలు బస్కి ఈ నుంచి అంతా దాదాపు 5 రూపాయలు అవుతుంది. ఆ బస్సు ఎక్కితే మాకు కావాల్సింది మా బిడ్డలకు 2,500. మా బిడ్డలు మా రైతులకు కావాల్సింది రుణమాఫీ. ఈ దూళ్ళ మాటలు, నల్ల మాటలు, లపాన మాటలు గడ్డిపెట్టి రేవంత్ రెడ్డి ఉంటావో ఉండవో జూన్ల తర్వాత ఏ జైలు కోతావో టీఆర్జీల కవిత ప్రకారం ఫిక్స్ అయిపోయినా బిడ్డ నీకు భయపడుతున్న నోటీసులన్నీ పోలీసులు నోటీస్తే ఐటీ ఏం మాట్లాడుతున్నా మధ్య తప్పుతున్నా రేవంత్ రెడ్డి. ఐటీ ఈడీ నోటీసులు అంటున్నావు, సిబిఐ వచ్చినేమో పోలీసు నోటీసులు. తప్పుడు చేసావు కాబట్టి ధరపడిన లోపల నీ కేసు నిన్ను వెంటాడుతుంది, నువ్వు చేసిన పాపం నిన్ను వెంటాడుతుంది. ఓటుకు నోటిఫికేషన్ రాత్రులను రాణిస్తలేదు కాబట్టి మధ్యలో నుంచి మాట్లాడుతున్నాం. దయచేసి అమ్మ ఒక్కసారి చెప్తున్నాం, ఈ దేశంలో ఆడబిడ్డలకు ఏదైనా సౌకర్యాలు కలిగినాయంటే శౌచాలయాలు కావచ్చు, ఉచిత బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఈ రోడ్లు కావచ్చు, గడ్డలు కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, పనికి ఆహార పథకం కావచ్చు, ఇవన్నీ మన గౌరవనీయ నరేంద్ర మోడీ గారి దయ వల్ల ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పండుగ. ఈరోజు గ్రామంలో గతోటి బియ్యాలన్నా, జీతాలు రావాలన్నా, స్ట్రీట్లకు పెట్టాలన్నా, వైద్యుల గ్రామాలు రావాలన్నా ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేసింది. ఈయన మోసగాళ్ళు ఇంతకుముందు ఒకటి తగులుబాజీ, ఇప్పుడు ఒకటి 420 ఇలా ప్రాతిభాలు వస్తున్నాడు. మళ్ళా అరే
జీవని మధ్యని లోగొట్టిన తర్వాత మాట్లాడుతున్నాను కాక ఇక్కడ మొదలు పెట్టింది మళ్ళా నువ్వు 87 గ్రామాల ప్రజలు పెట్టావు నిన్నదాకా మొన్న మాట్లాడుతున్నాడు మళ్ళా గ్రాజిస్తాను అరే పాండే ఇంటికి మల్లల్లో పెడుతున్నామా మొన్న హైదరాబాద్ లో పెట్టిన కొడుక ఈ టెస్ట్ చెప్పు నువ్వు కేటీఆర్ గారు ఇద్దరు ఆమె డ్రగ్స్ తీసుకున్నావా నువ్వు డ్రగ్స్ తీసుకున్నావా ఇంత డ్రగ్స్ తీసుకుని కొడుకున్నారా పార్కాయ తోటలో ఏం చేసిందో కేటీఆర్ గారి పని నీ పని చేస్తా పక్కా కొడుకున్నాను దాని గురించే మొన్న ఆర్చనల బట్టి ఎందుకు కొడుకు తీసుకెళ్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నా ఈయన పాండవాడు వాడు కేటీఆర్ వాడు ఇద్దరు కొడుకున్నారు మీరు డ్రగ్స్ కట్టించు మీరు డ్రగ్స్ కట్టించు నేను ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డని ఈ దోకేశ్వర్ బిడ్డని నా మీద నిందలు వేస్తే కొడుకు ఇక్కడ నుంచి చెప్తున్నా మళ్ళీ ఇంతకు ముందు మిమ్మల్ని బెదిరించిన వాళ్ళు ఆ సర్పంచ్ వాళ్ళు ఈ సర్పంచ్ వాళ్ళు మళ్ళీ ఒక సాగర్ కొడుకు మళ్ళీ ఈ పాండుగారు దగ్గరికి గాంధీ వచ్చారు వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తారు ఏ సర్పంచులు ఏ డెప్యూటీసులు ఎవరెవరు వచ్చినావో ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు ఎవరి దగ్గర ఉన్నారు జగన్ రెడ్డి గారి దగ్గర రెడ్డి గారి దగ్గర చెప్తున్నారు మీకు చెప్తున్నా మళ్ళా పాండుగారు దగ్గర కాదండి మళ్ళా బెదిరిస్తారు కట్టాలు చెప్తారు ఆడబిడ్డలు భయపడతారు మీరందరికీ ఇల్లు కట్టించబోతుంది నేను తీసుకుంటాను మీ అందరికీ పెన్షన్లు అరువులందరికీ పెన్షన్లు ఇప్పించబోతున్నారు నేను చూసిన పెన్షన్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇల్లు కావచ్చు ప్రధాన సమస్యలు ఈ రోడ్లు డ్రైనేజీలు మిగతా గ్రామ పంచాయతీ కావచ్చు స్కూల్స్ కావచ్చు అన్ని చేపించబోతున్నారు 3 నెలలు అయింది 3 నెలల్లో ఇప్పటికే 100 కోట్లు సెంట్రల్ తెచ్చాం 100 కోట్లు తెచ్చాం ఇప్పుడు చెప్తున్నా దయచేసి మీరు మోసపోకూడదు మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో ఇల్లుకు ముగ్గురు వేసేది నాను కొబ్బరికాయ కొట్టేది నేను ఇల్లు కంప్లీట్ అయిన గుమ్మడికాయ కొట్టేది కూడా నేను తగ్గించుకుని పెట్టుకుంటాను అడగాలి ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరులో నీ బిడ్డ హార్మోన్కి ఎమ్మెల్యే ఓడిపోయినాడు ఓడించినాడు ఇప్పుడు రోజు రోజుల కొడుకు నేను ఇచ్చాను మీరు కలెక్టర్ కూడా హార్మోన్ ఎమ్మెల్యే చెప్తాను గవర్నర్ హార్మోన్ ఎమ్మెల్యే చెప్తాను ప్రజలను మోసం చేయకు రేవంత్ రెడ్డి అందరూ లోపాల చరిత్ర మోసాల బతుకు బ్లాక్మెయిల్ బతుకు ఈరోజు మళ్ళా ప్రజలు బ్లాక్మెయిల్ చేస్తున్నాం వేల కోట్లు దోచుకోబోతున్నాం అవన్నిటికీ నీకు అసలు నేను సమాధానం చెప్తాను లేదా వెంకటేశ్వర్ల ఎందుకంటే ఆడబిడ్డలకు నష్టం ఎందుకు కొరంగలు ఆడబిడ్డల పెన్షన్ ఎందుకు కొరంగలు ఎందుకు అవుతావు ఆడబిడ్డలకు 8,500 ఎందుకు కొరంగలు ఎందుకు అవుతావు మా వెంకటేశ్వర ఎందుకు అవుతావు కొరంగలు ఎందుకు అవుతావు ఇదే అడుగుతున్నాను అది మీరు ఓట్ల లోపులు మీరు ఓట్ల ధైర్యం కాబట్టి దయచేసి ఈరోజు దేశం ఉండాలా మన పిల్లలు గౌరవంగా బతకాలా ఈ గుళ్ళల్లో పూజలు చేసుకోవాలంటే ధర్మం కూడా ముఖ్యమే ఈరోజు రామాలయంలో ఆభాషతలు అది ఏమంటారు పేరు కళ్ళకుండా షారుఖ్ ఖాన్ తాగి పాగలైపోయింది మళ్ళీ పాలు పెడుతున్నాడు ఏమనంటే తమ్ముంటే కేసీఆర్ ముస్లిం మీద మాట్లాడు ముస్లిం దేవుని మీద మాట్లాడు ఇంకో దేవుడు ఎందుకు అవమానపరుస్తున్నాడు కాబట్టి దయచేసి ఎవ్వడు కూడా ప్రతి ఒక్కరు నా ధర్మాన్ని విమర్శించకూడదు ప్రతి ఒక్కరు మిమ్మల్ని మోసం చేస్తాడు ఇవన్నిటికీ మీ శాసనసభ్యులుగా అన్ని రకాలుగా బాధ్యత నేను తీసుకుంటున్నాను ఈ రేషన్ కార్డు కావచ్చు ఈ ఇళ్ళకు కావచ్చు ఈ పెన్షన్లు కావచ్చు పూచి నా సంతకం నీళ్ళు పెట్టాల్సిందే పైన నా కేసులు పెట్టాలి సంతకం కాబట్టి ఈరోజు మళ్ళీ పరీక్ష సమయం దేశానికి హిందువులకు ఈరోజు నరేంద్ర మోడీ మళ్ళొకసారి ప్రధానమంత్రి కావాలా సోదరుడు తరుణ్ రవీంద్ర గారు అత్యధిక మెజారిటీని గెలవాలంటే మీ ఒక్క ఆశీర్వాదం కావాలా మీ ఆశీర్వాదం వస్తేనే సోదరుడు ఢిల్లీలో అత్యంత పదవి అభివృద్ధిస్తే సరైన నిధులు తీసుకొచ్చి మన నందిపేట వెంకటేశ్వర ఆలూరు మాటూరు ఆర్మూరుకి ఏం కావాలో అవసరమైతే 5 సంవత్సరాలు ఎత్తాం డబ్బులు ఢిల్లీ పెద్ద సముద్రం యువంతరానికి తెలంగాణ ఉన్నది గింత ఇరున్న రేవంత్ రెడ్డికి ఉన్నది గింత తెలంగాణ మీద గింత 20 రాష్ట్రాలను వెళ్తున్నాం దేశాన్ని వెళ్తున్నాం పోలీసులకు ఆర్మీ ఇస్తాం అవసరమైతే గెలుస్తారా కోరుకోరా కాంగ్రెస్ ప్రజల్ని కానీ తప్పుడు ఏం పెడతారో కేసులు ముందు మీ ముఖ్యమంత్రికి కేసులు ఇద్దాం రా నిన్న అది చూడమని అందులో ఢిల్లీ దమ్ము కాబట్టి జాగ్రత్తలు కాంగ్రెస్ కూడా తర్వాత అయిపోయింది నల్లపాము ఈ తెల్లపాము ఎలక్షన్ కానీ నాకు రానియముక మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం అందరం కలిసి సంతోషంగా ఉందాం ఈ పిల్లల భవిష్యత్తుకు అన్నింటికి నడపవచ్చు నరేంద్ర మోడీ గారికి వచ్చి కాబట్టి దయచేసి ఈ అవకాశం అందరినీ అడగదు కాబట్టి దయచేసి ఇంటికి సత్యేతలు ప్రభుత్వం చెప్తారు బోలో భారత్ మాతాకి
ఏం కావాలమ్మా? ఇల్లా పెన్షన్లు కాంగ్రెస్ ఓటు ఇయ్యాడు. రెంట్కి వేసిన ఓట్లు రాష్ట్రం అంతా వేసిర్రు, ఇక్కడ వేసిర్రు. ఇక్కడ మా రాకేష్ అన్నను గెలిపించారు సంతోషం, కానీ కాంగ్రెస్ ఓడు కొత్త పెన్షన్లు ఇస్తలేడు, కాంగ్రెస్ ఓడు కొత్త రేషన్ కార్డులు ఇస్తలేడు. ఇలా వాళ్ళని కరెక్ట్ ఒంగవెత్తి రేవంత్ రెడ్డిని ఒంగవెత్తి పట్టుని గుద్దేది ఇగో ఈ మొనగాడే. ఆర్మూరు గడ్డనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒంగబెట్టి మీ అందరికీ పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు ఇప్పించేది. నరేంద్ర మోడీ ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు. వస్తుందా ఫ్రీ రేషన్? వస్తుందా? ఇంకా 5 ఏళ్ళు ఫ్రీ రేషన్ అంటున్నాడు నరేంద్ర మోడీ. ఈ కాంగ్రెస్ వానికి రేషన్ కార్డు ఇవ్వనీకేమి? కాంగ్రెస్ వానికి రేషన్ కార్డు ఇవ్వనీకేమి? కేసీఆర్ చేసిన దుర్మార్గ పనులన్నీ కాంగ్రెస్ వాడు చేస్తున్నాడు. కేసీఆర్ చేసిన దుర్మార్గ పనులన్నీ కాంగ్రెస్ వాడు చేస్తున్నాడు. ఇవాళ మనకి ఏమన్నా వస్తున్నదంటే కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయబట్టి వస్తున్నది. ఇవాళ నేను పసుపు బోర్డు వచ్చింది, మనకు పసుపు రేట్లు వచ్చినాయి. దానికి మనం గొప్పలు చెప్పుకునేది కాదన్నా. ఈ పసుపు రేట్లు మీరు 20 ఏళ్ల కింద కూడా చూసిండ్రు, 30 ఏళ్ల కింద కూడా చూసిండ్రు. మనం చేసుకోవాల్సింది పసుపుకి సంబంధించి ఎగుమతులు పెంచుకోవడానికి ఏమేమి తయారు చేయాలో ఫ్యాక్టరీలు తెచ్చుకోకపోతే మలబడిపోతాయి పసుపు రేట్లు. యాది పెట్టుకొని మలబడిపోతాయి పసుపు రేట్లు. పసుపు వండుతున్నది, పసుపు శుద్ధి కర్మాగారం రావాలి. ఇవాళ స్టార్ బక్స్ కాఫీ దొరుకుతుందా? స్టార్ బక్స్ కాఫీ దొరికితే హైదరాబాద్ పోతే, లండన్ పోతే, అటు పోతే అందులో పసుపు పాలు అమ్ముతున్నారు. ఇవాళ రేపు పసుపు పాలు ఫ్యాషన్ అయిపోయింది. పసుపు పాలు తయారు చేసి పంపాలి. అటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు, అటువంటి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ రాకపోతే మలబడిపోతుంది పసుపు. ఎందుకంటే రేట్లు పెరుగుతుంటే మహారాష్ట్రలో పెంచుతారు, ఇంకోటి పెంచుతారు, వేరే పసుపు వేసుడు మొదలు పెడతారు. మనం ఇక్కడ ఇండస్ట్రీలు చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇండస్ట్రీ వచ్చిందా? ఇక్కడ ఈ గడ్డకి ఏం తక్కండి? రోడ్డు కనెక్టివిటీ ఉన్నది, రైలు ఉన్నది, పక్కకి ఎస్ఆర్ఎస్పీ ఉన్నది, నీళ్లున్నాయి, రోడ్డు ఉన్నది, రైలు ఉన్నది. మనకి ఎందుకు అవినీతి చేయబట్టి మనకి ఇక్కడ ఇండస్ట్రీ వస్తలేదు. ఇండస్ట్రీ రాక ఎంప్లాయ్మెంట్ రాదు. ఇండస్ట్రీలు తెచ్చుకోవాలి. పసుపుకి సంబంధించిన వివిధ ఇండస్ట్రీలు తెచ్చుకోవాలి. పోనీ బస్సు పోనీ. ఓనమ్మా రేవంత్ రెడ్డిని జైలు వేసామో చెప్తాం మీకు. రాహుల్ రేవంత్ రెడ్డిని జైలు వేసామో చెప్తాం. రైతన్నలు జాగ్రత్తగా వినండి. రేట్లు పెరుగుతాయి, రేట్లు పెరిగినాయి, రానున్న కాలం పెరుగుతాయి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కగా పెట్టుకోవాలంటారు. ఈ సమయంలోనే మనకు నరేంద్ర మోడీ గారు అనేక స్కీమ్ల ద్వారా ఇండస్ట్రీని పెంచుకునేది. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి కాకంటే ముందు గుజరాత్ వాళ్ళందరూ వచ్చి నిజామాబాద్ లో, హైదరాబాద్ లో, బాంబేలో, ఢిల్లీలో ఉన్నారు. గుజరాత్ లో లేదా? నిజామాబాద్ లేదా? హైదరాబాద్ లో లేదా? లక్షల మంది ఉన్నారు. ఏంటికి గుజరాత్ లో లేకుండా ఒకప్పుడు. ఇవాళ గుజరాత్ లో 120 దేశాల పెట్టుబడులు ఉంటాయి. లక్షలలో ఉద్యోగాలు సంపాదించే ఆడ మనం ఇక్కడ పసుపుని శుద్ధి చేసుకోవాలా, పసుపుతో సంబంధించిన వివిధ ప్రాడక్ట్స్ చేసుకోవాలా. ప్రపంచం మొత్తం ఇవాళ మనం ఎగుమతులు పెంచడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. ఎగుమతులు పెరిగినందుకే మనకి ఇలా పసుపు రేట్లు పెరిగినాయి. పోయిన 2 సంవత్సరాలు పసుపు మునిగిపోయింది అతి వర్షాలకి. ఈసారి మంచుకుంటే రేట్లు ఎట్లా వచ్చినాయి చూడండి. రానున్న కాలంలో ఇండస్ట్రీ పెంచుకోకపోతే మళ్ళా పోయిన కాలమే వస్తుంది మళ్ళా. కాబట్టి ఎప్పుడు కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోరు. బడికైనా అదే. ఎంతసేపు ప్రభుత్వాల మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీకు ఎంఎస్పీ వస్తున్నది. ఇట్లా గాలి ప్రభుత్వాలు కేసీఆర్, రేవంత్ రెడ్డి గాలి ప్రభుత్వాలు ఫ్రీ అన్నాం అనుకోండి. ఆ బలమైన ప్రభుత్వాలు కూడా ఉండవు. ఆర్థికంగా బలంగా ఉండాలి ప్రభుత్వం అంటే. నరేంద్ర మోడీ కూడా ఇస్తాడు ఫ్రీ. 5 లక్షల ఆయుష్మాన్ భారత్ పథకం ఫ్రీ ఇస్తున్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీలతో ఇప్పిస్తున్నాడు. ఇల్లు కట్టిస్తున్నాడు, 2 లక్షలు ఫ్రీ ఇస్తున్నాడు.
ఏది అవసరమో అది ఫ్రీ ఇవ్వాలి. వీళ్ళన్ని దొంగ వాగ్దానం చేస్తారు. ఏమేమో తులంబంగారం వచ్చిందా ఏమావా తులంబంగారం వచ్చిందా? పెళ్లిళ్ళు కాలేదు. నిన్న మొన్న దాకా ముహూర్తాలు ఉండే కదా. అవన్నీ బుద్ధులు పెట్టుకున్నారు అంతా అదేనా? రేవంత్ రెడ్డి ఇచ్చిన సొమ్ములా? 4,000 పెన్షన్ వచ్చిందా? 2,500 వచ్చినాయా? రైతులకు 500 రూపాయలు బోనస్ వచ్చిందా అండి? 2 పంటలు అయిపోయినాయి. డిసెంబర్ 9 నాడు గింతే ఉంటుంది. డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక 500 ఇచ్చుకుంటా అంటాడు. నేనేమంటలేదు ఈ మధ్య. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, నా మిత్రుడు మంచోడు, నేనేమంటలేను. మొన్న వచ్చిండు గుండు బండి సంజయ్ బండి నన్ను గుండు ఈటల రాజండి అరగుండు మాకు అనరాదా? నేను అనుడు మొదలు పెట్టినట్టు కడుపు పట్టుకుని అవుతారు అంతా. అరే ఉందా బతకవా? ముఖ్యమంత్రి అయినా ఉందా బతుకు. దొంగ వీడియోలు పెడుతున్నాడు అమిత్ షా దొంగ వీడియోలు పెడుతూ ఊరుకుంటారా అండి? పంపిండు పోలీసు వాళ్ళని. నిన్న సాయంత్రం వెళ్ళి కనబడతారు కదా రేవంత్. నువ్వు ఉంటావు గింత, ఈ రాష్ట్రం ఉంటుంది గింత, నువ్వు మోడీతో అమిత్ షా వీడియోలు మార్చి పెడతావా? అరే ముఖ్యమంత్రి అయిన మిత్రుడా, ఉండగా ఉండు. అబద్ధాలు ఎప్పుడు బంద్ చేయి. రైతులకు మోసం చేయకు, మహిళలు మోసం చేయకు, యువకుల్ని మోసం చేయకు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏమన్నా చెయ్యి, చరిత్రలో మిగిలిపోతావు. ఇవన్నీ కూడా 2024 ఎలక్షన్ భారతదేశము మన పురాణాలవి, మన రాబోయే తరాలవి, భవిష్యత్తు కాపాడుకోవాలంటే మనం నరేంద్ర మోడీకి పెద్ద మెజార్టీని ఇప్పుడు గెలిపించుకోవాలా. రాకేష్ వచ్చిండు 6 నెలల నుంచి గుండగాళ్ళు ఈనగాళ్ళు చిల్లర మల్లలు గుండగాళ్ళు టీఆర్ఎస్ ఉన్నాడు, కాంగ్రెస్ లో పోతున్నాడు, మళ్ళీ ఏదో బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈయన వెళ్ళలేడు. 5 ఏళ్ల నుంచి నన్ను చూస్తుండ్రు. నా మీద రూపాయి అవినీతి ఆరోపణ లేదు. ఇలా మహిళలకు చెప్తున్నా, మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల మీద అందరూ మహిళా సంఘాలు ఉన్నారు కదా, లోన్లు ఉన్నాయి కదా. లోన్లకు 5% వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ కూడా ఇస్తున్నాడు. లోన్ కూడా ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు. మీరు ఓడు కాంగ్రెస్ వాడు ఇవ్వలే, కేసీఆర్ ఇవ్వలే. మీ ప్రతి లోను ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు. దాని మీద వడ్డీ రాయితీ 5% ఇస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వాడు వడ్డీ రాయితీ ఇస్తలేదు కాబట్టి మీకు పావులా వడ్డీ వస్తలేదు. 4% వాడు ఇస్తే మీకు పావులా వడ్డీ వస్తుంది. అది ఎప్పుడో బంద్ అయిపోయింది. మీకు ఉజ్వల కనెక్షన్ ఇచ్చిండ్రు, మీకు ఫ్రీ రేషన్ ఇస్తున్నారు. మీ చిన్న ఆడపిల్లలకు బ్యాంక్ అకౌంట్ పెడితే 8.5% రుణం ఇస్తున్నారు, మన వడ్డీ ఇస్తున్నారు. మాకు 2-3% వస్తుంది బ్యాంకులలో. మీకు రానున్న కాలంలో ఇంకా బలంగా చేసేది మొత్తం వ్యవసాయం చేసే రైతులకు అందరికీ మీకు డ్రోన్లు అప్పచెప్తారు. ఆ డ్రోన్ల ద్వారా వీళ్ళు పిచికారీ చేసుకుంటారు, యూరియాలు వేసుకుంటారు. అవన్నీ కూడా డ్రోన్ ద్వారా చేస్తారు. డ్రోన్ అంటే గాలి మోటార్ లెక్క ఉంటుంది. అది మీకు ఇస్తాడు, మీ మహిళా సంఘాలకు ఇస్తారు, మీరు ఇలా కిరాయికి ఇస్తారు. వాళ్ళు 2 రోజులు చేసే పని 2 రోజులు అయిపోతుంది. వాళ్ళకు కూడా పైసలు మిగులుతాయి, మీకు కూడా కిరాయి వస్తుంది. అటువంటి స్కీములు కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నారు మహిళా సంఘాల కోసం. ఇవాళ నరేంద్ర మోడీ మనం ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపేయకపోతే మహిళా సంఘాల లోన్లు కూడా గుడిసున్నాయి. కాబట్టి మన భూమి పెట్టేటోడికి, మన గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటోడికి, మనకు లోన్లు ఇచ్చి మనకి మన ఆందాన్ని పెంచేటోడికి, రానున్న కాలంలో ఇంకా పెంచేటోళ్ళకి మనం ఓటేసి మనం బలపరచాలా. అమ్మా రాకేష్ అయినా కట్టిస్తారు, రేవంత్ ముంచుకొచ్చి కట్టిస్తారు. ఆగు అన్న, రైతు సోదరులకు అందరికి చెప్తా ఉన్నా, మనం రిలాక్స్ అయ్యడానికి లేదు. మనం రానున్న కాలంలో ఇంకా మంచి పనులు చేసుకునేది ఉంది. మనం ఇలా 20,000 వచ్చి 19,000 రేట్లు వస్తున్నాయని సంకల్పించుకోవాల్సిన అవసరం లేదు. నేను అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చెప్పిన 20,000 టచ్ అవుతుందని మీరు అందరు ఏమంటారు. నేను ఇలా మళ్ళీ చెప్తున్నా, మీరు 25,000 30,000 టచ్ అయినా ఆశ్చర్యపోకుండా మనం రానున్న కాలం మనం మంచి పనులు చేసుకొని మనం పసుపు చేసుకుందాం. మళ్ళా ఎండలు కూడా బాగానే మహిళలందరూ ఇబ్బంది అవుతున్నది. మళ్ళీ వస్తా, లేకపోతే ఆర్మూరైతే అప్పచెప్పి నేను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.